హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నూల్ అండి. ఈరోజు స్పెషల్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, వెల్ విషర్స్, కస్టమర్స్ వారిలో కొందరికి అతి చిన్న కానుకలు, ఫ్రీ గిఫ్ట్స్, స్పెషల్ ఆఫర్ అని చెప్పే కంటే మన కస్టమర్స్ నుంచి, మన వీడియోస్ ఫాలో అయ్యే వారి నుంచి వచ్చే సపోర్ట్, స్పందన, ఆదరణ, అభిమానము అవి మనం డబ్బులు ఇచ్చి కొనేవి కాదు, కానుకలు ఇచ్చి వాళ్ళ నుంచి తీసుకునేవి కాదు. కాకపోతే వీళ్ళు చేసిన సహకారానికి చిన్న గిఫ్ట్స్. ఇక ఈ గిఫ్ట్స్ ఎవరెవరికి వస్తాయా అని ప్రతిసారి మనం వీడియోలో 10-20 నిమిషాల వరకు లాగి వాళ్ళ పేర్లు అప్పుడప్పుడు చెప్పుకుంటూ పోయే కంటే ఇక్కడ సేల్ చేసే ప్రోడక్ట్ ఏమీ లేదు కాబట్టి వాళ్ళ పేర్లు డైరెక్ట్గా నేను మెన్షన్ చేస్తాను. హైదరాబాద్ నుండి సరిత గారండి. ఈ మేడం గారు రిటైర్డ్ ప్రిన్సిపల్. మేడం వాళ్ళ కూతురు ఇద్దరు హైదరాబాద్ నుంచి మన షాప్కి వచ్చి పర్చేస్ చేశారు. వాళ్ళ పెళ్లి సందర్భంలో అంటే పెళ్లికి కావాల్సిన మంచి పార్టీ వేర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ కొన్నారు. అంటే హైదరాబాద్ నుంచి కస్టమర్స్ రావటము అంటే కొనటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మన షాప్ నుంచి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా సమయం, సందర్భం, ఇక్కడ కర్నూలులో వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు, ఫంక్షన్లు ఉన్నప్పుడు వచ్చి తీసుకెళ్తుంటారు. కానీ ఈ మేడం గారి కూతురు వీళ్ళు కార్ తీసుకొని వచ్చి స్పెషల్గా మన స్టోర్ విజిట్ చేయడం కోసం వచ్చారండి. సాధారణంగా కర్నూలు నుంచి వెళ్ళి హైదరాబాద్లో కొంటారు కదా అని వాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు చెప్పిన మాటే. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కర్నూలుకు వచ్చి కొనడం ప్రత్యేకం. వాళ్ళ కోసం, వాళ్ళ కూతురి కోసం ఒక చిన్న గిఫ్ట్. అదేంటో చూద్దాం. ఇది మల్మల్ కాటన్ అండి, డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంటుంది. ఒక ప్రోడక్ట్ ఒకటి గిఫ్ట్ మనం ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు దీని వర్త్ అనేది. ఓకేనా? మేడం గారి కూతురు కోసం ఇస్తున్న గిఫ్ట్. సరిత గారు. ఆ మేడం గారి అడ్రస్ లేదండి, ఇక్కడ వచ్చి విజిట్ చేసి కొన్నారు. ఆన్లైన్లో కూడా కొన్నారు. పెళ్లికి కావాల్సిన పార్టీ వేర్ హ్యాండ్లూమ్స్ చాలా స్టాక్ తీసుకెళ్లారు. ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఈ స్టోర్లో కొనడం కోసం వచ్చారు. ఓకేనా? వారి కోసం ఒక గిఫ్ట్. నెక్స్ట్ మరొకరు తులసి రాణి మేడం గారు చిత్తూరు జిల్లాలో ఉంటారండి. ఫిజికల్ డైరెక్టర్ పీడి. ఆ మేడం గారి కోసం మరొక చిన్న గిఫ్ట్. చూడటానికి కొంచెం పెద్దగానే ఉంటుంది. జస్ట్ 1 డే జర్నీకి ఉపయోగపడుతుందండి. రాజస్థాన్ హ్యాండీక్రాఫ్ట్స్ బ్యాగ్. దీనికి ఒక చిన్న పౌచ్. తులసి రాణి మేడం. ఇంకా ఈ మేడం గారు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పే పేర్లన్నీ కూడా 1 minute కస్టమర్లు అండి. 1 minute కస్టమర్లు అంటే 1 నిమిషంలో మన ప్రోడక్ట్ ఉందా అంటే ఉంది అని చెప్పినట్లయితే 1 నిమిషంలో డబ్బులు వేసి పర్చేస్ చేస్తారు వీళ్ళందరూ కూడా. ఓకేనా? వారిలో కొందరు వీళ్ళు. ఇక నెక్స్ట్ హన్మకొండ నుండి చంద్రకళ మేడం. ఈ మేడం గారికి చాలా శారీస్ పంపించుంటాం. అప్పుడప్పుడు ఏదైనా 1-2 గిఫ్ట్స్ కూడా వెళ్ళి ఉంటాయి. ఓకే, వెళ్ళినా కూడా ఆ మేడం గారు బహుశా ఇది కొనలేదనుకుంటాను. లెనిన్ బై లెనిన్, ప్యూర్ లెనిన్ అండి. దుపట్టా చున్నీ సూపర్గా ఉంటుంది, చాలా ఎక్సలెంట్. ఇంకా వీటి మెజర్మెంట్స్ కూడా 240-250 అలా ఉంటుందండి లెంత్. ఓకేనా? లెనిన్ చున్నీ. మేడం గారు చాలా శారీస్ కొన్నారు. వీళ్ళందరూ కూడా 1 minute కస్టమర్స్ అంటాం కదా. 1 నిమిషంలో ప్రోడక్ట్ ఉందా అంటే వాళ్ళ దగ్గర మన ఫోన్పే, గూగుల్ పే నంబర్లు ఉంటాయి. డైరెక్ట్గా అమౌంట్ వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి వేస్తారండి. ఈ మేడం అయితే వాళ్ళకి నేను అమౌంట్ కూడా పంపించాను. ఎందుకంటే ఒకేసారి కలెక్షన్ అంతా సెలెక్ట్ చేసుకుంటారు. ఉన్నాయి అని చెప్పంగానే డబ్బులు క్యాలిక్యులేట్ చేసి ఎంత అయింది అనేది వేసేస్తారు. చంద్రకళ మేడం, హన్మకొండ. నేను ఈ పేర్లన్నీ చెప్తున్నానండి. మీ అడ్రస్లు అంటే చాలా వరకు అడ్రస్లు అయితే లేవు. మీరు అడ్రస్లు పెట్టేస్తే మీకు ఇవి ఫ్రీ కొరియర్ సర్వీస్తోనే నేను పంపిస్తాను మేడం. ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ కొరియర్ ద్వారాగా వచ్చే పార్సిల్స్ నుండి కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అది కూడా నేను చెప్తానండి. ఇక్కడ మరికొన్ని పేర్లు చదువుతానండి. ఆ పేర్లు చదివే వారికి మంచి కచ్ వర్క్, ప్రీమియం క్వాలిటీ, నేను ఇంతవరకు సేల్ చేసిన వాటికన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ కచ్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి వీటి క్వాలిటీ. ఈ కచ్ వర్క్ బ్లౌజ్ పీసెస్ అయినా మంచి వర్త్. ఇస్తున్నవి చిన్న కానుకలేనండి, పెద్ద గొప్ప కానుకలు కాదు. మనస్ఫూర్తిగా మీరు స్వీకరించవచ్చు. తర్వాత
ఇవి కూడా సెల్ ఫోన్ పౌచెస్ అండి, సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా గిఫ్ట్ పర్పసే నేను తెప్పించాను, ఇవి అమ్మడం కోసం కాదు. ఇవైతే ఇప్పుడు నేను పేర్లు చదువుతానండి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ అడ్రస్ పెట్టేస్తే ఇవి పంపిస్తాను. ఇక వాళ్ళల్లో ఎవరంటే, ఇప్పుడు ఈ కస్టమర్ వీళ్ళ పేరు తెలియదండి, బాంబే కస్టమర్ అని నేను సేవ్ చేసుకున్నాను. వీళ్ళు ఇక్కత్ బ్లౌజ్ పీసెస్ చాలా తీసుకున్నారు, ఇక్కత్ మంచి ఇక్కత్ బెస్ట్ క్వాలిటీ. ఇంకా వీళ్ళ పేరు చెప్పడం తెలియదు కదా, బాంబే కస్టమర్స్ అని ఫీడ్ చేసుకున్నాను. వీళ్ళు ఇచ్చిన జస్ట్ వీళ్ళ వాయిస్ మెసేజ్ పెట్టారు చూడండి. నమస్తే అండి, మేము బెంగళూరు వెళ్ళాము, అందుకని మీరు పంపించిన జాకెట్లు నేను చూడలేదు కానీ బాగుందని చెప్పాను. కానీ ఇవాళ ఓపెన్ చేసి చూశాను, చాలా బాగున్నాయండి. వీళ్ళు బాంబే కస్టమర్స్ అండి, మన తెలుగు వాళ్ళే బాంబేలో ఉంటారు. వాళ్ళ కోసము మంచి ఫ్యాబ్రిక్ కచ్ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాను ఫ్రీ గిఫ్ట్. తర్వాత మరికొందరు ఉన్నారండి, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. ఇక్కడ బెంగళూరు నుంచి అండి శివకుమార్ గారు, డాక్టర్ శివకుమార్ గారు. దాదాపు వీళ్ళైతే 120 కౌంట్ శారీస్ రెగ్యులర్గా తీసుకుంటారండి. ఇక తర్వాత బాంబే నుండి జయలక్ష్మి గారు, బాంబే నుండి మరొక కస్టమర్. వీళ్ళు కూడా రెగ్యులర్గా బెనారస్ శారీస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ తీసుకుంటూ ఉంటారు. తర్వాత చెన్నై నుండి గాయత్రి, ఈ మేడం కూడా 1 మినిట్ కస్టమర్లు అండి వీళ్ళందరూ కూడా. వీళ్ళు బెనారస్ ఆర్గంజా శారీస్ ఎక్కువ కొంటుంటారు రెగ్యులర్గా, అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా బెనారస్ శారీస్. ఇక్కడ క్వాలిటీ పైన డౌట్ కానీ కాస్ట్ పైన కానీ ఇలాంటివి ఏమి ఉండవు. నేను స్టేటస్ పెట్టినా కూడా స్టేటస్ చూసి వెంటనే బుక్ చేసుకునే రకం వీళ్ళు. చెన్నై నుండి గాయత్రి మేడం గారు. తర్వాత యూపీ నుండి, ఉత్తరప్రదేశ్ నుంచి బబితా మేడం. వీళ్ళు కూడా శారీస్ అంతా రెగ్యులర్గా రీసెంట్గా, అంటే జస్ట్ ఈ 6 నెలల లోపుగా అనుకుంటాను, ఈ మధ్య కస్టమర్స్ అయ్యారు వీళ్ళందరూ. తర్వాత గంగావతి నుండి రాఘవి గారు, ఈ మేడం గారు కూడా మనకు రీసేల్ పర్పస్ రాయచూర్ దగ్గర గంగావతి కదా, గంగావతి అని పేరు ఫీడ్ చేసుకున్నాను అంతే. వీళ్ళు హ్యాండ్లూమ్ శారీస్, వాళ్ళకి బిజినెస్ కావాల్సినన్ని వచ్చి వాళ్ళ వెహికల్లో పట్టినన్ని శారీస్ అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా నేను ఫ్యాబ్రిక్ అనేది ఇది ఇస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తున్నానంటే రెగ్యులర్గా వాళ్ళు మన ఫ్యాబ్రిక్ సేల్ చేస్తారు, కానీ ఇది ప్రీమియం క్వాలిటీ. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి, అది ఫ్రీగా తీసుకుని తెలుసుకోవాలి. ఓకేనండి. తర్వాత ఢిల్లీ నుండి సత్య అని మాత్రం ఉందండి పేరు. అంటే వీళ్ళు కూడా రెగ్యులర్గా నంబర్ ఆఫ్ క్వాంటిటీ, అంటే చాలా శారీస్ చాలా పార్సల్స్ ద్వారాగా తీసుకుంటుంటారు. ఢిల్లీ నుండి సత్య. ఇంకొక మేడం గారు ఎయిమ్స్లో ఉంటారండి, న్యూ ఢిల్లీ ఎయిమ్స్ అని నేను నేమ్ ఫీడ్ చేసుకున్నాను అంతే. వాళ్ళ పేర్లు లేవు నా దగ్గర, పేర్లు చదవడం కోసము పేర్లు లేవు కాబట్టి న్యూ ఢిల్లీ నుండి ఎయిమ్స్లో వర్క్ చేస్తారు ఆ మేడం గారు కూడా, పేరు కూడా తెలియదు. వీళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ పౌచెస్ కానీ లేదంటే కచ్ వర్క్ బ్లౌజెస్ కానీ, ఇంకా ఎందుకంటే ఇంతకుముందు నేను శారీస్ అవన్నీ చాలాసార్లు ఇచ్చుకుంటూ వచ్చాను. బెనారస్ శారీస్ కావచ్చు, ఖాదీ కాటన్స్ కావచ్చు, 120 కౌంట్ కావచ్చు. అవి కాకుండా ఇంకా నా దగ్గర ఏమున్నాయి విలువైన గిఫ్ట్స్ అంటే కొన్ని మాత్రం దొరికాయి అన్నమాట. ఓకేనండి, ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి. తర్వాత భీమవరం నుండి విజయ ఆక్వా, ఇదేదో కంపెనీ పేరు అండి, భీమవరం వాళ్ళది విజయ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు. విజయ ఆక్వా అనేది నేను ఫీడ్ చేసుకున్నాను. మీరు మేడం వీళ్ళకి కూడా బ్లౌజెస్, సెల్ ఫోన్ పౌచెస్ కానీ లేదంటే ఇంకా ఏదైనా వీలైతే శారీ అంటే శారీ కూడా మంచి విలువైనదని పంపిస్తాను. ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ పీసెస్ కానీ ఒకరిద్దరు ముగ్గురికి అయితే నేను ఫస్ట్ చూపించాను కదా, దుపటాస్, హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత డ్రెస్ మెటీరియల్స్, అలాగా ముందుగా ఏ పేర్లు చెప్పానో వాళ్ళకందరికీ కూడా చేస్తూ వస్తాను. ఇంకా రిమైనింగ్ వీళ్ళందరికీ కూడా ఈ పౌచెస్, కచ్ వర్క్ బ్లౌజెస్ ఇస్తూ వస్తాను. వీళ్ళు అడ్రస్ పెట్టండి మేడం. ఇక వీడియో చూస్తున్న వాళ్ళకు మైండ్లో ఇంకో ఆలోచన వస్తుంది, ఇవన్నీ ఇంకా మీ దగ్గర కొన్న వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళకు పేర్లు సెలెక్ట్ చేసి ఇస్తున్నారు కదా అని. నిజమే, మీరు ఆలోచించే ఆలోచన కూడా కరెక్టే. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ కస్టమర్స్గా ఉన్నారు, మంచి సపోర్ట్ ఉంది. ఇలాంటి కస్టమర్స్ చాలా ఉన్నారు. అట్లని ఒకే రోజు 100 మందికి ఇచ్చుకోలేను కదండి, నిజమే కదా, 100 మందికి ఒకే రోజు ఇవ్వలేం కదా. ఓకేనా, కాబట్టి వీళ్ళ అడ్రస్లు కూడా నాకు తెలియదు. ఇంకొక ఆలోచన కూడా వస్తుంది, అంటే మీ దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అడ్రస్లు కూడా ఉంటాయి, అడ్రస్ మీరే చెప్పి పంపించవచ్చు కదా అనుకుంటారు. ఎందుకంటే అలాంటి కామెంట్ నేను ఎప్పుడో కొన్ని నెలల క్రితం చూశాను. అమ్మ నేను చెప్తున్నాను, ఒక మాట వినండి. వాళ్ళు ఎవరో ఢిల్లీలోనో బాంబేలోనో ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి మీకు గిఫ్ట్ పంపిస్తున్నానండి మీ అడ్రస్ పెడతారా అని అడిగితే ఇప్పుడున్న మోసపూరితమైన కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది నా పైన. ఓకేనా, నా ఛానల్లో నా వీడియో
నా కస్టమర్ల పేర్లు చెప్తున్నాను. వాళ్ళకి ఇష్టమైతే ఈ వీడియో చూసి వాళ్ళ అడ్రస్లు పెట్టేస్తారు, నేను పంపిస్తాను. ఇంకొక సైబర్ క్రైమ్ అత్యంత మోసకరమైంది ఏంటంటే అండి, ఇప్పుడు మనకు పార్సిల్ వస్తుందండి, ఆ పార్సల్ డీటెయిల్స్ వాళ్ళకి ఎలా చేరుతాయో తెలియదు. 1-2 రోజులు డిలే అయిన పార్సల్స్ కూడా వెంటనే ఫోన్ కొట్టేసి ఇది పార్సల్ రిటర్న్ వెళ్ళిపోతుంది, ఒక 10 రూపాయలు మీరు కొరియర్ వేస్తే డిస్టెన్స్ ఎక్కువ మీ దగ్గర తీసుకొచ్చి ఇస్తారు, లేకుంటే రిటర్న్ వెళ్ళిపోతుంది అంటారు. వాళ్ళే హిందీ వాళ్ళే, మాక్సిమం తెలుగు వాళ్ళైతే ఇంతవరకు చేస్తారు అనుకోలేదు, హిందీ వాళ్ళే ఉంటారు. ఇంకా వాళ్ళపైన గట్టిగా కూడా మాట్లాడతారు, మీరు ఇస్తారా లేదా, పార్సల్ ఎనికిపోతుంది అది. కాబట్టి అలాంటి మోసాలు కూడా జరుగుతాయి. దాని విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను పంపించేవి ఆన్లైన్ పార్సల్సే కాబట్టి మీరు కొరియర్ ఛార్జెస్ ముందుగానే వేస్తారు, పార్సల్ అనేది మీకు డిస్పాచ్ చేస్తారు. కాకపోతే ఇలాంటి కేసెస్ ఉన్నాయి, 1-2 నేను చూసా. చాలా వరకు వాళ్ళని అలర్ట్ చేసి మీరు ఏం వేయొద్దు, పార్సల్ వస్తే నేను మళ్ళీ మీకు పంపిస్తాను, లేదంటే డబ్బులు పంపిస్తాను, నష్టపోయేది ఏమీ లేదు, కష్టపడేది ఏమీ లేదని చెప్పాను. ఇంత ఉంటుందండి. ఒక పని చేశానంటే, ఒక వీడియో పెట్టానంటే, ఒక కాన్సెప్ట్ ఇచ్చానంటే, మంచి కాన్సెప్ట్ అందరికీ ఉపయోగపడే రీతిలోనైనా ఉంటుంది. అందరికీ కాకపోయినా కొందరికైనా ఉపయోగపడుతుందండి. ఇక మరికొన్ని విషయాలు చూద్దాము. ఇక్కడ రేపు న్యూ ఇయర్ కదండి, రేపు న్యూ ఇయర్ రోజున న్యూ ఇయర్ విషెస్ చెప్తాం. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బంధువులకు కానీ స్టేటస్ పెడతాం. ఓకేనా? ఆ విషెస్ ఒక రోజులో వెళ్ళిపోతాయి, న్యూ ఇయర్ పోయి మళ్ళీ ఇంకా పాత సంవత్సరం ఉన్నట్టే వస్తుంది. అలా కాకుండా మీకు ఇష్టమైతే, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, మీకు ఇష్టమైతే మీ న్యూ ఇయర్ విషెస్ మన ఛానల్లో షేర్ చేసుకోండి. 1 నిమిషం మీ వీడియో మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో మీ బంధుమిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి మీరు షేర్ చేయొచ్చు. 1 నిమిషం కానీ అలా ఒక చిన్న షార్ట్ వీడియో మీరు రికార్డ్ చేసి వీడియో నాకు పంపిస్తే మీ తరపున మన ఛానల్లో పెట్టేస్తాం. ఇది కూడా ఒక మంచి ఆఫరే కదా, మంచి ఛాన్స్, మంచి కాన్సెప్ట్. మరి ఉపయోగించుకుంటే మీ చాయిస్. 1, 2, 3, ఒక 10 మంది పంపించిన 10 నిమిషాల వీడియో రేపు పోస్ట్ చేస్తాను, జనవరి 1. ఓకేనా? మీకు ఇష్టమైతే కొంచెం పాజిటివ్ వేలో నడుద్దాం మన ఛానల్లో. ఇవన్నీ మీకు ఇష్టమైన పేర్లు కదండి, రాశారు. మన వీడియోలో మేము కామెంట్లు పెడుతుంటాం కదా, మా పేర్లు ఎప్పుడు వస్తాయంటే ఆ పేర్లన్నీ రాసి పక్కన పెట్టాను. ఆ పేర్లలో కొంతమంది పేర్లు నేను చదువుతాను, వాళ్ళకు కూడా బ్లౌజెస్ కానీ, ఈ కచ్ వర్క్ బ్లౌజెస్ కానీ, లేదంటే సెల్ ఫోన్ పౌచెస్ కానీ నేను ఇస్తాను. అవి లక్కీ డిప్ ద్వారా తీసేద్దాం. పేర్లు రాసి పెట్టాము, అప్పుడప్పుడు కొన్ని తీస్తుంటాం వీడియోలో, అవి కూడా చూద్దాం కొన్ని. ఇక లక్కీ డిప్ అంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఆల్రెడీ ఇలాంటి శారీ అండి, కతాన్ సిల్క్ పైన రేషం వీవింగ్ వస్తుంది, ప్యూర్ కతాన్ సిల్క్ అండి. దీని వర్త్ 8500 వర్త్ చేస్తుంది. సూపర్. ఇవి నేను రెగ్యులర్గా ఆన్లైన్ కస్టమర్స్కు సేల్ చేస్తున్నాను ఆన్లైన్లో. ఇప్పుడు నేను కస్టమర్ పేర్లు చదివాను చూడండి, వాళ్ళల్లో కూడా ఈ శారీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పంపించాలి. ఎందుకంటే బెనారస్ నుంచి నేను తెప్పించి దీన్ని సేమ్ ప్రోడక్ట్ వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేసి నా కస్టమర్కి నేను పంపిస్తానండి, అందుకోసం తెప్పించింది. ఇలాంటి ప్రోడక్ట్ అనేది లాటరీ డిప్, లక్కీ డిప్ అని కాదు, లాటరీ డిప్ ద్వారాగా 100 రూపాయలు పే చేసిన వాళ్ళ పేర్లన్నీ రాసి లిస్ట్ అవుట్ చేసి వారికి ఒకరిని సెలెక్ట్ చేసి విన్నర్గా ఎంపికైన వారికి లాటరీ డిప్ ద్వారాగా అందించడం జరుగుతుంది. అక్కడ పేర్లు ఇస్తూ ఉన్నారు. మీ మనసుకు నచ్చితే మీరు కూడా 100 రూపీస్ పే చేయొచ్చు. ఇది గివ్ అవే కాదు, ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేది కాదు, లాటరీ డిప్ ద్వారాగా తీసే శారీ. ఆల్రెడీ ఈ టైప్ శారీస్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది డ్యూయల్ కలర్ కతాన్ సిల్క్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీని మస్రూ సిల్క్, ఆ థ్రెడ్ కూడా వాడేసి 4000 లోపు కూడా ఇవ్వచ్చు. ఇదే ప్యాటర్న్లో శారీ. ఓకేనండి? ఇంకా ఆన్లైన్ ప్రైసెస్, వెబ్సైట్ ప్రైసెస్తో పోలిస్తే ఇది 10,000 అబవ్ వర్త్ చేసే శారీ. ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ. నమ్మకం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇది సిల్క్ మార్క్ ట్యాగ్, మరి సూపర్గా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ నేను ఇచ్చా అంటే ఒరిజినల్గా నేను చూసిన తర్వాతే కస్టమర్ దగ్గరికి వెళ్తుందండి. ఇందులో మాయా మంత్రం ఏమీ లేదు, మీ ఇష్టం. ట్రై చేస్తానంటే ఆల్రెడీ 100 రూపాయలు పే చేసే వాళ్ళు ఉన్నారు. ఆ లిస్ట్ అంతా నేను తయారు చేసి మళ్ళీ మీకు వీడియోలో నేను పంపిస్తానండి, చూపిస్తాను. దాన్ని కూడా ఒక లైవ్ వీడియోలో డిప్ తీస్తాను. నా వరకు నేను కరెక్ట్గా ఫాలో అవుతాను. ఇందులో కూడా ఏదైనా అపార్థం చేసుకొని నెగిటివ్గా రావాలి అంటే మీ చాయిస్. ఎందుకంటే కొనేవారికి, అమ్మేవారికి, మంచి మనసుతో చూసేవారికి నెగిటివ్ థాట్స్ రావు, ఇంకా వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. ఓకేనండి? ఇది లక్కీ డిప్ ద్వారాగా ఇచ్చే శారీ. ఓకే, ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నాకు మెసేజ్ పెట్టేసి మీ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. ఇంతవరకు కొన్ని పేర్లు చదివి నేను ఇచ్చానండి, గిఫ్ట్స్ అనేది అనౌన్స్ చేశాను. అవన్నీ కూడా ఇంకా వాంటెడ్గా చేసినట్లు అనుకుంటారు కదా. ఇక్కడ మన వీడియో ఫాలో అయ్యేవారు
వాళ్ళ వాల్యుబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంచుతున్నారు కదా, వాళ్ళ కోసము ఈ డిప్ ద్వారాగా తీద్దాం వాళ్ళ పేర్లు. ఇదండి వాళ్ళ పేరు, గోల్డ్ బుర్రా, అంటే యూట్యూబ్ ఐడి కూడా ఉండొచ్చు, వాళ్ళ యూట్యూబ్ ఐడి నేమ్ అయినా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక నలుగురు చూద్దాము. చూడండి, శ్రీదేవి, మార్నేని, ఇవన్నీ లక్కీ డిప్ ద్వారాగా తీసేటువంటి. ఈ పేరు కార్తికేయ, ఓకేనండి. ఇక్కడ రాధారాణి, ఓకే. ఈ పేర్లు వీళ్ళకు కూడా కచ్ వర్క్ బ్లౌజెస్ నేను ఫ్రీగా పంపించేస్తాను మరి. ఓకే, వీడియో ఫాలో అయిన వారికి. ఇంకొక పేరు మర్చిపోయానండి. వీళ్ళు కస్టమర్ అయితే కాదు, బహుశా నాకు గుర్తుండి కస్టమర్స్ అయితే కాదు, మన వీడియోస్ ఫాలో అవుతూ మంచి పాజిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తి అని చెప్పాలి. పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్న వారిలో వీరు ఒకరు, దివ్య పట్నాల. వీరి పేరు వీళ్ళమ్మ పేరుతో ఈ లాటరీ డిప్ సిస్టంలో ఇద్దరు పేర్లతో 200 పే చేశారు వీళ్ళు. వారి కోసం కూడా ఇప్పుడు ఒక మంచి మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఒకటి గిఫ్ట్గా పంపిస్తున్నాను. వాళ్ళ డ్రెస్ బహుశా పెట్టి ఉండొచ్చునేమో, ఎందుకంటే ఈ లాటరీ డిప్ ద్వారాగా అమౌంట్ పే చేసే వాళ్ళందరూ వాళ్ళ డ్రెస్సులు పెడుతున్నారు. ఒక మంచి డ్రెస్ మెటీరియల్ పంపిస్తున్నాను మేడం. దివ్య పట్నాల ఈ పేరు గల వ్యక్తికి కూడా పంపిస్తున్నాను. మీ అడ్రస్ కూడా మెన్షన్ చేయొచ్చు మేడం. ఇక గివ్ అవే అంటే ఏ విధంగా ఉంటుంది, అన్ని వీడియోస్లో మీరు చూసింటారు. ఇక్కడ మన దగ్గర ఒక శారీ, బెనారస్ ప్యూర్ సిల్క్ శారీ లాటరీ డిప్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ టైం పెట్టాం. అది ఇష్టమైన వాళ్ళందరూ పే చేస్తూ ఉన్నారు. ఇష్టం లేకపోతే బలవంతంగా మనం చేయలేం కదా. జస్ట్ ఆ చిన్న కాన్సెప్ట్ అంతే. ఇంక ఇలాంటి ఫ్రీ గిఫ్ట్స్ అనేది మ్యాక్సిమం నేను ఇచ్చుకుంటూ వస్తానండి. నా దగ్గర ఉన్న వెరైటీస్ని బట్టి నేను అందిస్తూ వస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్లో ఇచ్చుకుంటూ డిఫరెంట్గా వచ్చేద్దాం. ఇక గివ్ అవే అనేది ఈ బ్యాగ్ పెట్టేద్దాం. ఈరోజు గివ్ అవే, దీని గివ్ అవేకి మీరు ఏం చేయాల్సిన పని లేదండి. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు, నాకు పూర్తిగా గుర్తులేదు, తమిళంలో చెప్పారు, తెలుగులో చెప్పారు. ఏదంటే విమర్శించని నోరు లేదు అని ఒక 2-3 లైన్ల మాటలు చెప్పారు. మరి నాకు గుర్తులేదు, తమిళంలో తెలుగులో 2 చెప్పారండి. లాస్ట్లో అర్థమైందా రాజా అని అంటారు చూడండి. ఆ డైలాగ్ అనుకోండి, ఆ మాటలు అనుకోండి, ఆ మాటలు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఒకరు ఉంచితే ఒక్కరికే పంపిస్తాను, క్లియర్గా తప్పులు లేకుండా, ఓకేనా. ఒక 2, 3, 4 మీరు ఆ కామెంట్ సెక్షన్లో ఈ రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు మీరు తెలుగులో రాయండి. రాసిన వారికి ఒకరికంటే ఎక్కువ రాస్తే లక్కీ డిప్ ద్వారాగా ఈ బ్యాగ్ ఇస్తాను. ఒకరు రాస్తే ఆ ఒకరికి ఇస్తాను. ఇది లక్కీ డిప్ గివ్ అవే డిప్ అంటారు, ఓకేనా. అంటే లాటరీ డిప్కి లక్కీ డిప్కి తేడా ఉంది కదా. లాటరీ డిప్ అంటే మనం లాటరీ టికెట్ కొంటాం ఒక వస్తువు కోసం, బైకుకో, కారుకో, ఇంకోటి. ఇక్కడ ఒక శారీ లాటరీలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 100 రూపాయలు కట్టాలి, ఇష్టమైతేనే కడుతున్నారు. దాని కాన్సెప్ట్ కూడా పూర్తిగా తీసుకొని వచ్చేద్దాం వాళ్ళ పేర్లతో సహా. మరి కాన్సెప్ట్ నచ్చితే మరి పాజిటివ్ ఒపీనియన్తో ముందుకు వచ్చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మర్చిపోకుండా మీ విషెస్ మీ బంధుమిత్రులకు తెలియచేసినట్లయితే నాకు వీలైనంత త్వరగా నేను పోస్ట్ చేస్తాను. రేపు ఈవినింగ్ అంటే జనవరి 1 ఈవినింగ్ కన్నా నేను పోస్ట్ చేస్తాను. ఇంక ఉదయం మధ్యాహ్నం అంతా ఏదైనా ఉంటుంది కదా, కొంచెం బిజీ షెడ్యూల్. ఓకే, థ్యాంక్ యూ అండి. మరిన్ని కాన్సెప్ట్తో కొత్త సంవత్సరంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.